హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. గత కొంతకాలంగా ఆర్ఆర్ఆర్ రామకృష్ణరాజు ఒక బిహేవియర్ చాలా చాలా వివాదాస్పదంగా మారుతూ ఉంది. ఎందుకు ఇంత వివాదాస్పదంగా మారుతుంది రోజు రోజుకి అంటే, గతంలో ఈయన బ్యాంకులకి కొన్ని వేల కోట్ల రూపాయలు అప్పు చేసి ఎగ్గొట్టడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. ఈ క్రమంలోనే ఈయన ఈ మధ్యకాలంలో కొన్ని దారుణాలు చేస్తూ ఉన్నారు. దారుణాల కంటే అంతకన్నా ఎక్కువ. ఎందుకంటే కులమతాల మధ్య విద్వేషాలు రెచ్చగొడతాం, మనుషుల మధ్య కక్ష కార్పణ్యాలను రేపటం, వివాదాస్పదమైనటువంటి విషయాల్లో ఏలుపెట్టి అందరినీ ఆకర్షించే ప్రయత్నం, ముఖ్యంగా బీజేపీ వారిని ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నాడు. దానికి గల కారణం మీ అందరికీ తెలుసు. ఎవరైతే కోటాను కోట్ల రూపాయలు అప్పులు చేసి, వేల కోట్ల అప్పులు చేసి ఉంటారో వాళ్ళందరూ బీజేపీ పక్కన చేర్చుకుంటుంది. ఎంతో కొంత డబ్బిస్తే వాళ్ళ పక్కన చేర్చుకొని వాషింగ్ మిషన్ పార్టీగా పేరుగాంచినటువంటి బీజేపీలో చేరాలన్న ఉద్దేశమో, లేదంటే ఇలా తప్పించి నాకు ఫ్యూచర్లో పేరు నిలబడదన్నాక గర్వమో తెలియదు, రఘురామకృష్ణరాజు ఇష్టానుసారంగా బిహేవ్ చేస్తూ రాజ్యాంగబద్ధంగా వచ్చినటువంటి హక్కుని కాలరాసే ప్రయత్నం అయితే ఆయన చేస్తూ ఉన్నారు. దీనికి గల కారణాలు కనుక మనం చూసుకుంటుంటే, గతంలో రాముని మందిరం కడతానంటూ అక్కడ తానేలమ్మ తల్లి టెంపుల్ని తీసేసే ప్రయత్నం చేశాడు. ఆ తర్వాత ఇప్పుడు అక్కడ రామ మందిరం లేదని చెప్తున్నా కూడా అక్కడ కట్టి తీడతాం, ఇక్కడంతా క్రిస్టియన్స్ ఉన్నామన్నా కూడా హిందువులు ఎవడ లేడా, అయితే ఇక్కడ కట్టి తీడతాం అని వివాదాస్పద వ్యాఖ్యలు చేయటం. ఆ తర్వాత 1800 ఇళ్ళని కూల్చేసి ఆ స్థలాన్ని అక్రమంగా ఆక్రమించుకోవటం, ఇలా దారుణాలు చాలా చేసిన తర్వాత ఈరోజు ఏలూరుపాడు గ్రామంలోనే ప్రతిరోజు వెళ్ళి ఈయన రాజకీయాలు చేయటం మొదలు పెడుతున్నాడు. ఈయన టీడీపీ ఎమ్మెల్యే, పైగా స్పీకర్. కేసు కూడా పెట్టారు. దీనిపైన చాలా కంప్లైంట్ చేస్తే రాష్ట్రపతి గారు దీనిపైన విచారణకు కూడా ఆదేశించారు. అయితే ఇప్పుడు వెళ్ళి మళ్ళీ అక్కడ అంబేద్కర్ని ఏదైతే బ్యానర్ ఉందో దాన్ని చింపేస్తూ ఉన్నారనమాట. నిజంగా చెప్పండి, ఇది దళితుల మధ్యలో విద్వేషాలు రెచ్చగొట్టడం, అగ్రకులం నేనంటూ ఓవర్ యాక్షన్ చేయటం కదా, సిగ్గు శరం ఉందా కొద్దిగానే ఆయనకి అని ప్రతి ఒక్కరూ అంటూ ఉన్నారు. ఒకసారి ఎలా పీకుతున్నాడో చూడండి. అంబేద్కర్ గారి కోసం కట్టినటువంటి బ్యానర్ని చింపేస్తూ ఉన్నారు, చూడండి ఒకసారి. దళితులు ఒకసారిగా ఆలోచించాలి. దీన్ని వాళ్ళు సహించరు. ఎందుకంటే దళితులకి అంబేద్కర్ గారే ఆరాధ్య దైవం. చాలామంది ఇప్పుడు చాలా గృహాల్లో నేను వెళ్ళినప్పుడు 1-2 గృహాల్లో చూశాను, అంబేద్కర్ గారి ఫోటోకి పూలమాల వేసి ఉంటుంది. కొంతమంది నేను స్కూల్లో మాట్లాడినప్పుడు ఎందుకు అలా వేశారంటే, ఆయన భక్తులు ఉన్నారు, ఆయన ఆరాధించే వాళ్ళు ఉన్నారని కూడా అమరావతిలో నాకు చెప్పడం జరిగింది. అలాగే ఆయనకి గుడి కట్టే వాళ్ళు కూడా ఉన్నారు. అటువంటి ఆరాధ్య దైవంగా పూజించే అంబేద్కర్ గారిని ఇంత తోలనాడుతూ ఈ విధంగా ఆయన్ని బ్యానర్ని పీకేస్తూ ఉన్నటువంటి రామకృష్ణరాజు పైన మనుషులంతా కూడా తిరగబడతారు. రాబోయే రోజుల్లో ఎలక్షన్ కాదు కదా, చెప్పుతో కొడతాడు రోడ్డు మీద అంటాం చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఇది కేవలం పబ్లిసిటీ స్టంట్స్గానే ఏం చేస్తున్నారనేది మాత్రం వాస్తవం. ఈ స్టంటు మితిమీరిన రోజున ప్రజలు మితిమీరుతారు. అప్పుడు దేహశుద్ధి చేస్తే మళ్ళీ గతంలో పందిని తీసినట్టు పోలీస్ స్టేషన్ తీసి పిచ్చ కొట్టుడు ఎలా కొట్టారో అలాగే రఘురామకృష్ణరాజుని మళ్ళీ రాబోయే రోజుల్లో ఇంకోసారి పోలీసులు కుక్క కొట్టుడు కొడతారంటూ చాలామంది అంటూ ఉన్నారు. దీనిపైన మీ ఒపీనియన్ ఏంటి అనేది కింద కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.